ఎందుకంటే నువ్వు ఒక చూస్తానా ఏవో కూర్చో నేను చెప్తున్నా కదా ఇంకో మాట చెప్తున్నా కదా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఇది లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. నెక్స్ట్ డే ఈవినింగ్ అతన్ని కలవడం, ఆ తర్వాత ఏమైంది ఏంటనేది మీరే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఎవరా కెమెరా తీసుకోడు. లేవు బాయ్, ఏమైంది అంటున్నా కదా. ఎందుకు కొడతా? సంపు సంపుతా సంపు సంపు మరి సంపు అని చెప్తున్నా. లేవు ఫస్ట్ నుంచి సంపు లేవన్నా లేవన్నా లేవు వెయ్యండి. ఎందుకు కొనుక్కుతున్నావు అట్లా? కదా ఎందుకు కొనుక్కుతున్నావు? ఇంకా చెప్పు బ్రో. నడుస్తుందా మరి? ఇన్స్టా మంచిగా నడుస్తుంది. కొడతావా మరి అమౌంట్? నంబర్ అన్న 8096 68 పెట్టు. ఇంకా 2000 తక్కువ డిస్కౌంట్ కదా. ఇంకా 2000 డిస్కౌంట్ ఇవ్వమంటావా? ఇస్తారు. ఇంతనే ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అంజనీ దాస్ కానీ ఎవరికి చెప్పొద్దు కదా, ఎందుకంటే మళ్ళీ బాగుండదు కదా. సరే, ఇప్పుడు ఇంకొక విషయము, ఈ పైసలు తీసుకున్నంత మాత్రం ఊపుకుంటాను కాదు. నాకు ఆ వీడియోలు డిలీట్ చేయి. ఆమె ఏదో వీడియోస్ ఉన్నాయి కదా, అవి డిలీట్ చేసామంటే అవి మన ఆమె పోతే నీ మన నువ్వు పోవచ్చు, నా మన నేను పోతాను. ఈ వీడియో కూడా ఏం ప్లే చేయాలి. నేను మాత్రం కూడా చెప్తున్నాను, నువ్వు పైసలు ఇచ్చినంత మాత్రం నాకేం ఇది తమ్ముడు. ఎందుకంటే నువ్వు ఒక ఇన్స్టా సంపర్కట్రి, నేను ఒక యూట్యూబ్ సంపర్కట్రి. ఎందుకంటే నువ్వు ఒక ఇన్స్టా సంపర్కట్రి, నేను ఒక యూట్యూబ్ సంపర్కట్రి. ఏదైనా మన ఇద్దరి మధ్యలో ఉండాలి, అవునా కదా. మళ్ళీ ఇంకోటి వచ్చి మనం నాగం చేసినట్టు ఉండదు. ఇక డిలీట్ చేస్తున్నాను. రీసెంట్ డిలీట్లా పోతుంది అందులో. గూగుల్ డ్రైవ్లో కూడా వెళ్ళు. ఇప్పుడు నీ సంబంధించిన వీడియోస్ నీ దగ్గర ఏం లేవు, లేవు కదా. నీకు పైసలు నాకు ఇచ్చిన, నా పైసలు నీకు ఇచ్చిన, అంత మట్టుకే. ఇక దీన్ని బయట ఎప్పుడు నీకు ఉండదు, ఏముండదు. సరేనా? అవునా కదా. అమౌంట్ అయితే వచ్చింది, ఎంజాయ్ చేసిపోతుంది తెలియదు. చూడు, నాకు నీకు మధ్యలో ఉండాలి. సరేనా? చూస్తానా ఏవో కూర్చో. ఏందనా పైసలు కొట్టినా కదా నీకు? ఏం పైసలు కొట్టావు? పైసలు కొట్టినా కదా నేను. పైసలు ఇంకేం గుంజుతున్నావు మొత్తం. కూర్చోమని చెప్పిన నేను. ఏందనా కూర్చోమని చెప్పిందా? ఏదో సోది ఎక్కడ ఏదో రకాల కూర్చో. అమ్మాయి ఇక్కడ కూర్చోమని చెప్పిన నేను. ఏం పైసలు ఇవ్వగల అయిపోతుందా సంసారం? మళ్ళీ పైసలు కొట్టినా కదా, ఇంకా పైసలు ఇవ్వగల అయిపోతుందా అంటున్నా. పైసలు ఇవ్వగల అయిపోతుందా? నన్ను 70,000 కొన్నాడు ఈయన దూరా. నేను ఎందుకు ఆయన తెలుసా, అంత నేను కట్టుకొని ఓపికతో ఎందుకు తెలుసా, నీ వీడియోలు అన్నీ ఏడా డిలీట్ చేయడం భయానుకున్నా. నేను ఓపిక పట్టిన. నేను అర్థమవుతుందా? పిచ్చి నా కొడుకులే కొడుతున్నా అనుకున్నాను. పైసలు అమ్మ గాడిదే కొడుతున్నా నేను. రేపు 8 లక్షల మందికి నేను ఏం సమాధానం చెప్పాలి నా కుటుంబ సభ్యులకు? నీలే కదా చెప్తున్నా, ఫాలోవర్స్ లేరు నాకు, కుటుంబ సభ్యులు నాకు. అర్థమైందా?
నా ఇంటి నెంబర్స్ 70,000 కొనేసి నువ్వు మింగేస్తేనే అర్థం అయిపోతుంది. మరి ఆమెను ఏం చేయమంటావు మరి? ఆమె పరిస్థితి ఏంది? ఆమె చేసి అన్యాయం ఏంది? మళ్ళీ ఏం చేస్తావు? పైసలు చేసి మళ్ళీ రేపటి నుంచి షురు చేస్తాం. మళ్ళీ ఏం చేస్తావు? పైసలు చేసి మళ్ళీ రేపటి నుంచి షురు చేస్తాం. రేపటి నుంచి మళ్ళీ దుకాణం స్టార్ట్ చేస్తావు కదా. నా అట్లా చేస్తాం సరే కదా. నీ పని నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం అనుకున్నావు? రేపు ఇన్స్టాలో ఫేమస్ అయితే ఏదైనా సాయం చేయి, లేకపోతే ఏదైనా ఇది హెల్ప్ చేయి. లేదా అన్ని మూసుకొని కూర్చోం, వీడియోలు చేసుకొని కూర్చోం. కానీ ఈ పిచ్చి పని ఏదైంది? ఈ పిచ్చి పని ఏంటంటారా? ఆమెకు జరిగిన అన్యాయానికి ఓటు చేసి న్యాయం చేసి ఇంకోసారి ఇట్లా పిచ్చి పని చేస్తావా? చేస్తే ముట్టిలో కత్తి పెట్టి చీర పడేస్తాం. అర్థమవుతుందా? నేను ఆమె కాలు మొక్కో ముక్కు నెలగై ఏం చేద్దామమ్మా చెప్పు. చాలా నీకు ఇంకోటి చెప్తున్నా, ఈ ప్రతి వీడియో రికార్డ్ అవుతుంది. నిన్ననే అయిపోతుంది, సంవత్సరాల కథ అయితే అయిపోతున్నాయి. కానీ నువ్వు కెమెరాలు బంద్ చేయి, నీ ఫోకస్ మొత్తం అట్లా వేయడాగా నేను సరేలే అని చెప్పి నీకు టైం ఇచ్చిన. అర్థమవుతుందా? ఈ కథ నిన్ననే వేద్దామన్నా ఇట్లా మసులుతుంది లోపల. కానీ సరే 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 అని ఆ వీడియోలు డిలీట్ చేయాలి నీతో. నేను మొగోళ్ళ పక్షపాతిని, కానీ నీ అసలు లుచ్చాకుండా కాదు. అర్థమవుతుందా? నా వీడియోలు కూడా ఎప్పుడు మొగోళ్ళ కోసం మంచి సపోర్ట్ చేసినట్టు ఉంటాయి, కానీ ఆడోళ్ళకి అన్యాయం జరుగుకోడు. అర్థమవుతుందా? అంజనీ దాస్ టీమ్ అంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే పరిస్థితి ఏం చెప్పు. ఇదే ప్రాసెస్ ఇది స్టార్ట్ చేస్తే ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి అప్పచెప్దామా? పోలీస్ స్టేషన్కి అప్పచెప్దామా? తీసుకెళ్దాం మనం పోలీస్ స్టేషన్. ఏ స్టేషన్ వద్దు, నాకు 70,000 ఇచ్చేసా. నా 70,000 మస్తు అయిపోతుంది, వాళ్ళు కూడా నువ్వు ఇచ్చేస్తావు. ఏం పరువు పోతుంది నీకు? ఈ ఫాల్తు పనులు చేస్తారు కదా, ఫాల్తు పనులు చేస్తే పరువు కదా అంటున్నా. ఏమంటారు? ఏం లేదు, పోలీస్ స్టేషన్కి పోదాం, సీదా పోయి అడిగేద్దాం. నడవమ్మా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నావు అమ్మాయిని? ఇంకా ఈ గాడి గారు పెళ్లి చేసుకున్నావా? నువ్వేం చేద్దాం అనుకుంటావు కదా, చెప్పమ్మా. అవునమ్మా, డీసెంట్ ఫ్యామిలీ అనేది ఈ టిక్ టాక్ లో ఇన్స్టాలో ఫాలో అయ్యి నీ డీసెంట్ అని చెప్పిందా? అవునమ్మా, డీసెంట్ ఫ్యామిలీ అనేది ఈ టిక్ టాక్ లో ఇన్స్టాలో ఫాలో అయ్యి నీ డీసెంట్ అని చెప్పిందా? ఇట్లా వాడు అని చెప్పింది అంటున్నా. ఏం కాల్ చేస్తావు? నువ్వు కాల్ చేస్తావు? నీకు బుద్ధుందా? ఇచ్చినా కదా. మరి ఇప్పుడేం పోతుంది? మీ అయ్యమ్మల పరువు ఏమైంది? అందుకే అయ్యమ్మలు నమ్మురమ్మా మొత్తం మొత్తుకుంటా. నేను నా మాట వింటారా? నేను పల్లెగా చెప్తాను, మేము అయ్యమ్మలు పల్లెగా చెప్తారు. నీకు సిగ్గు కూడా ఏమన్నా? ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. ఫ్యామిలీ పరువు ఏం గంగలు కావాలా? ఇప్పుడు ఫ్యామిలీ పరువు ఉంటుంది. ఆ పని చేసినప్పుడు కదా నీకు, ఆ పని చేసినప్పుడు తెలియదు ఆడలో ఫ్యామిలీ పరువు గంగలు కలుస్తుందని చెప్పేసి. ఈ గండంలో వాడేటప్పుడు తెలియదా? గండంలో వాడేటప్పుడు ఈ గుండం కూడా బుద్ధి చూస్తాడు కదా, అప్పటికి ఏం తెలియదు. ఎందుకో వాళ్ళని వాడిని ఇష్టపడుతున్నావు? నేనేం చెప్తున్నామ్మా, నువ్వు ఇష్టపడి వాడు పెళ్లి చేసుకుంటా అంటే చేసుకో, నాకేం బాధలేదు. కానీ ఒకటి చెప్తున్నా, వాడు మంచోడా కాదా ఎంక్వైరీ చెప్పి, మీ ఆయనతో ఎంక్వైరీ చెప్పి, మీ అమ్మలతో ఎంక్వైరీ చెప్పి, మీ ఫ్యామిలీతో ఎంక్వైరీ చెప్పి. అంతేగాని పిచ్చిదాన్ని ఒక్కదాన్ని ఉరుకులాడ పెట్టే. ఇది సంసారం అంటే 100 ఏళ్ల పంట. ఇది అర్థమవుతుందా? ఉరుకులాడ చేసేది కాదు ఇది. నేను పెళ్లి చేస్తున్నావు అమ్మా? నువ్వు అమ్మేసినాడు. నేను చెప్తున్నా కదా, ఇంకో మాట చెప్తున్నా కదా, అమ్మేస్తాడు, బరం అమ్మేస్తాడు. నీకు బుద్ధి ఉండాలి, ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలి. అవసరం లేదన్న నాకు, వద్దు. నీకు 70,000 అమ్మిండు, ఇంకోటి వస్తే ఇంకోటికి 2 లక్షలు అమ్ముతాడు, ఇంకో లక్ష ఎక్కువ అమ్ముతాడు. నీకు
70,000 అమ్మిండు, ఇంకోటి వస్తే ఇంకోటికి 2 లక్షలకు అమ్ముతాడు, ఇంకో లక్ష ఎక్కువ అమ్ముతాడు. అంతే అన్న నాకొద్దు. నీకేంటంటే నీకు ఆ వీడియోలు మంచిగా కనిపిస్తున్నాయి, నీకు మంచి మేము పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తాం, మీకు నచ్చాయి. మేము తీసే వీడియోలు మీకు నచ్చాయి, జస్ట్ చూసి పక్కన పెడతాం. ఇట్లా మొత్తం స్టైల్ గా మేకింగ్ చేసుకున్నా, బ్రేకింగ్ చేసుకున్నా అట్లాంటి వీడియోలు మీకు నచ్చుతాయి. ఇట్లా మొత్తం స్టైల్ గా మేకింగ్ చేసుకున్నా, బ్రేకింగ్ చేసుకున్నా అట్లాంటి వీడియోలు మీకు నచ్చుతాయి. ఎందుకంటే చిల్ అవుట్ చేసి మేము చిల్ చేస్తాం. మేము ఆవులకు బట్టలు వేసుకొని మేము బీచ్ లెక్క తిరుగుతాం రోడ్ల మీద గాజు లెక్క. మా వీడియోలు ఎందుకు నచ్చుతాయి నీకు? ఇట్లా చిల్లర చేసే వీడియోలు నచ్చుతాయి, చిల్లర కాదు నచ్చుతారు. అయ్యమ్మలు నచ్చరు, అయ్యమ్మలు వద్దు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పంపిస్తున్నారు అంటే బయటికి పంపిస్తున్నారు ఏంటి? మేము నమ్మకంతోనే. ఆ నమ్మకాన్ని మీరు ఏం చేస్తారు? ఆ నమ్మకాన్ని మీరు ఏం చేస్తారు? నేను నిన్ను వీడియో తీని కారణం కూడా నువ్వు ఇంకొకసారి కనుక నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసినా తెలియాలి, నేను ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కూడా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నీ అసలు బుద్ధి రావాలని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నీ అసలు తెలివి రావాలి, అందుకే హ్యాపీ నేను. అర్థమైందా అమ్మా? నీ గురించి అన్ని ఎంక్వైరీ చేసిన, నీ గురించి అన్ని హ్యాష్ ట్యాగ్ అని వచ్చి కాదు, ఎంక్వైరీ ఏంది ఏం దిగదు. బొమ్మ పొడస అనుకుంటావు, చిత్పతేగా పచ్చబడతా అనుకుంటావు నువ్వు. బొమ్మ పొడస అనుకుంటావు, చిత్పతేగా పచ్చబడతా అనుకుంటావు నువ్వు. నాకు కెమెరా కొనుక్కొని ఇచ్చేసి కాదు. నీకు షోక్ ఉంటే చెయ్యి, వద్దన్నాను. నాకు షోక్ ఉంది, నేను చేస్తాను. నీ షోక్ నువ్వు చెయ్యి, అది ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేయవు. ఈ షోక్ అడ్డం పెట్టుకుని ఇంకొక షోక్ చేయడు. అవి పెళ్లి చేసుకున్నావు, సిన్సియర్ ఉంటావు, అట్లా వేరు, అది వేరు. నువ్వు మాట్లాడే నువ్వు మారవు. నన్ను 70,000 ఉంటావు నువ్వు. ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు చెప్పమ్మా? ఏంటన్నయ్య, బయటికి తెలిస్తే పరువు పోతుంది అన్న. బయటికి తెలియకుండా నువ్వు ఇంకొకసారి ఇంకొకసారి నాకు వస్తున్న కోపానికి అన్ని ముసుకొని కూర్చుంటాను, కానీ నాకు కొడతాను నీ 30,000 అంటున్నావు అమ్మా. ఎంత ఇచ్చేదాడు వాడికి? ఎంత ఇచ్చావు? నీ నంబర్ చెప్పు, కొట్టు నంబర్, కొట్టు నంబర్ కొట్టు. ఇదే నంబర్ అనేది, ఇదే కదా? 30,000 ఇంకేమన్నా? స్క్రీన్ షాట్ నీ అమౌంట్ నీ కొట్టేసా. అరే గాడిది కొడక, నేను నీ పైసలు లొంగ. అర్థమైందా? నా కుటుంబ సభ్యులు నాకు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు, నాకు చాలు. నీకంతా సేవ చేయాలనుకుంటే నీ ఇష్టాన్ని అనుకుంటావు కదా. నీ వీడియో చేయి, పబ్లిక్ సేవ చేయదురా. పబ్లిక్ సేవ చేసే వీడియోలు చేయి, పనికొచ్చే వీడియోలు చేయి. ఆ పైసలు దాంట్లో ఖర్చు పెట్టు, జనాలు నీ నెత్తిన పెట్టుకుంటారు. అర్థమవుతుందా? నీ ఫోన్ ఇక్కడ ఒకసారి పైన గోకులు ఉంటాడు కదా, ఆ అన్నకు ఆఫీస్కి పోయినాక ఇది ఇలా మొత్తం ఏం లేదు. ఐటీ వాళ్ళు సెక్షన్ వాళ్ళు చెక్ చేస్తారు, మొత్తం క్లియర్గా చెక్ చేస్తారు. ఇలా ఏముందా ఏం లేదని. ఏదైనా పాస్వర్డ్ డౌట్ ఉంటే అడిగినా ఏం పాస్వర్డ్ కానీ చెప్పు. అర్థమైనా? నీయే కాదు ఇంకెవ్వరు ఉన్నా సరే తీసేసి డిలీట్ చేసి క్లియర్ చేసి వీనికి ఇచ్చేయి. బట్ నీకు అప్ప చెప్తున్నా, ఈ జాగ్రత్త. నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి పనులు చేయద్దు. అర్థమవుతుందా? ఇక చూడరా, నీ పైసలు మళ్ళీ నీకు కొట్టేస్తున్నా. అది 30,000 ఇచ్చాను నువ్వు, ఇద్దరేనా? 40,000 రూపాయలు నీకు కొట్టేస్తా. నీ పైసలు నీకు కొట్టా, నీ పైసలు నీకు కొట్టేసా. నా దగ్గర రూపాయి ఏమి ఇవ్వలేదు. క్లియర్. హ్యాష్ ట్యాగ్ అంటే అమ్ముడు పోయే ఛానల్ కాదు, అది గుర్తుపెట్టుకో. అర్థమైనా? మేము పిచ్చోళ్ళ పోయి చేస్తలేము. 7 ఏళ్ళకి 5-6 ఏళ్ళకి ఇదే పనులు ఉన్నాం మేము. మమ్మల్ని దేవుళ్ళ లెక్క చూస్తున్నాం. వాళ్ళ పిల్లల లెక్క, వాళ్ళ బిడ్డల లెక్క, వాళ్ళ తమ్ముళ్ళ లెక్క, అక్కల లెక్క చూస్తున్నా.
నువ్వు ఛానల్ గురించి చెప్తున్నావు కాబట్టి ఛానల్ గురించి లైన్ ఉండవు కాబట్టి చెప్తా నీకు ఇదే లైన్ ఉండవు కాబట్టి నీకు చెప్తాను నేను అంతా మా కుటుంబ సభ్యులు మా ఫాలోవర్స్ అంటూ నీకున్నారు కానీ నాకు ఫాలోవర్స్ లేదు కుటుంబ సభ్యులు ఉన్నారు నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నా 100 సార్లు అదే చెప్తాను నేను నాకు గొంతు కోసి అదే మాట నా పానం పోయిన అదే మాట వాళ్ళు నన్ను గుర్తుపడతారు హ్యాపీగా ఉంటారు ఫోటో దిగుతారు సంతోషం ఇంటికి పోతే అన్నం పెడతారు అట్టు నాకు నియత్ నీదేం దిక్కువాలి నియత్రా నలుగురు కనిపించగా నలుగురు ఫోటోలు తీయగల మనం ఏదో అనుకోవద్దు అదే సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తే మనం ఎప్పుడైనా బతుకుతాం అర్థమైందా నేను ఇట్లే పోతా ఇదే పోకుండా పోతాను మరి నేను పంపిస్తాను నేను ఇది ఆమెకి ఇచ్చినాక నాకు ఫోన్ చేయి నా నంబర్ ఉన్నది కదా ఫోన్ చేస్తే నేను ఫోన్ ఇచ్చేస్తాను నీకు అర్థమైందా నువ్వు ఇంకోసారి ఇట్లా దిక్కుమాల పనులు చేసావు బాగుండదు ఏ గోకుల్ వచ్చింది రా గోకుల్ ఇక్కడ ఇది మొత్తం సెక్షన్ ఇచ్చేసి దీంట్లో ఏం ఇది ఉండదు క్లియర్ చేసేసి ఫోటో కానీ ఇంకోటి మనం కూడా చెక్ చేయాలి అన్ని ఫోటో కానీ క్లియర్ చేసేసి మీకు ఇచ్చేసి నీకు చేస్తాడు తీసుకోవాలి చేసేస్తాడు మొత్తం క్లియర్ చేసి ఇచ్చేసి నీకు నేను చెప్తున్నమ్మా నీకు అసలు నువ్వు మంచి వాయికేమన్నా అర్థమైంది నమ్మనికేమన్నా ఇప్పుడు దమాకుందా నీకు తెలుగుతో పని చేయాలమ్మా మంచిగా ఎదుగుతున్నావు కదా నా చెల్లి అసలు నువ్వు వాగుతున్నావు ఆపుతున్నావు అని అన్నీ అయ్యింది ఇంకోసారి ఇట్లాంటి పనులు చెప్పు నువ్వే కాదు వివాస్ మళ్ళా చెప్తున్నావు వివాస్ నా అక్కలారా నా చెల్లెలరా నా తమ్ముళ్ళరా నా అన్నలారా దయచేసి టెంప్ట్ కాకురి క్షణికావేశానికి గురి కాకురి ఆగం 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 ప్లీజ్ మన కష్టాలు గుర్తించినట్లయితే అందరికి షేర్ చేయండి కొంతమంది వాడిన మనకు హ్యాపీ అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట దాన్ని పట్టుకొని కొట్టండి